कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरता परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरमावशतोपवधूषतकोटिवृतात् स्मरकोटिसमा प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगते హలో, చెప్పు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా సరే మొత్తం సిటీలో ఉన్న పోలీసులందరూ ఛార్జీలోకి దిగారు నువ్వు పట్టుకోవడానికి. అసలు ఎక్కడున్నా బయటికి మాత్రం రావద్దు. నన్ను పట్టుకోవడానికా? వాళ్ళ తరం కాదు నన్ను పట్టుకోవడం. ఎక్కడున్నారు అసలు? వాళ్ళ పోలీస్ బ్యారెక్స్లోనే. रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाचलते अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघुत्वहमन्यमहं न कथञ्चन कञ्चन जातु भजे वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्मं प्रणामेच्छया गत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे
ఓ, నిన్ను మర్చిపోయాను కదా. Smith & Wesson Model 10, manufactured in United States, 1899. Weight 960 grams. Barrel length 4 inches. Height 5.5 inches. Width 1.5 inches. Capacity 6 rounds. దగ్గర ఒక 89 మందిని ఎన్కౌంటర్ చేసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాఘవరెడ్డి ఒక గన్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయో తెలియదా? 5 times మాత్రమే ఫైర్ చేశారు. గన్ వెయిట్ చూసి బుల్లెట్ ఉందో లేదని కూడా తెలియదు. క్రిమినల్ నేనే ఎంత అడ్వాన్స్గా ఉన్నా, మీరేమో ఇలా. యు మిస్ ద ఛాన్స్. అసలు ఎవడరా నువ్వు? ఏం కావాలరా నీకు? గన్ నీ వైపు ఉంది బ్రో, క్వశ్చన్ నేను వేయాలి. కోకిల చాలా బాగా పడుతుంది కదా. ఎనీవే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందు మీ ఇద్దరిలో ఎవరిని ఫస్ట్ చంపాలి? అసలు మమ్మల్ని చంపాల్సిన అవసరం నీకేముందిరా? చంపాలిగా మరి. ఒకవైపు ఏమో దొరికితే ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటాం పోలీస్ ఆఫీసర్, మరోవైపు తన కూతుర్ని రేప్ చేసిన వాడు దొరికితే ముక్కలుగా నరికి పెద్ద చెరువులో కలిపేద్దాం అనుకుంటున్న ఒక అమ్మ. రేయ్, అసలు మంచివేనా నువ్వు? ఒక అమ్మాయిని అలా సెక్సువల్గా హెరాస్ చేయడం వల్ల ఏం సాధించావురా? అసలు నొప్పి అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? అసలు ఎలా పెంచారా మీ అమ్మా నాన్న నిన్ను? ఇప్పుడు ఆ మహానుభావుల గురించి ఎందుకులేండి. మిమ్మల్ని ఎలా పెంచారు, మీరెలా పెరిగారో తెలుసుకుందామా? ఎందుకు చెప్తున్నానంటే ఒక రెఫరెన్స్ అనేది వస్తుంది కదా, నన్ను ఎలా పెంచారో చెప్పడానికి. స్టార్ట్ చేయి ఇంకా. నా పేరు రేవతి చౌదరి. మా నాన్నగారు ఐఐటి మద్రాస్లో ఫిజిక్స్ లెక్చరర్గా చేసేవారు. అతన్ని చూసానేమో నాకు ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాను. ఐఐటి మద్రాస్లో పోస్ట్, హ్యాపీ లైఫ్, పిల్లలు, మ్యారేజ్. ఒక వారం క్రితం వరకు ఒక మృగం మా జీవితంలోకి రానంత వరకు. బాగా వేసావు పంచ్. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. నువ్వు చెప్పే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాఘవరెడ్డి, నీ ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి. పాయింట్ బ్లాంక్లో కనిపెడితే కానీ చెప్పవా? మా అమ్మగారు ఒక హౌస్ వైఫ్, మా నాన్నగారు ఒక మేజర్ జనరల్ ఇన్ ఇండియన్ ఆర్మీ. చాలా బోరింగ్గా ఉంది వినడానికి. కొంచెం మసాలా యాడ్ చేద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? నీదే ఫోన్ బాగుంది. స్టోరీ చప్పగా ఉంది. కొంచెం మసాలా యాడ్ చేద్దాం రాఘవరెడ్డి.
ఏం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, నీకు బాగా అర్థమైంది అనుకుంటా. రష్యన్ రూలెట్కి మేడం గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇందులో ఒక్క బుల్లెట్ మాత్రం ఉంది. 6 రౌండ్స్ ఉంటాయి, అంటే రేషియో 1:6. సో ఈ గన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. నేను షూట్ అని చెప్పినప్పుడు షూట్ చేసుకోవాలి. ఐ థింక్ యూ గాట్ ఇట్. తెలివితేటలు యూజ్ చేసి మీ దగ్గర గన్ వచ్చినప్పుడు మీరు నా వైపు పాయింట్ చేస్తే అప్పుడు నేను నా పాకెట్లో ఇంకో గన్ తీసి మిమ్మల్ని షూట్ చేస్తా. మీకు అప్పుడు ఓన్లీ 1 ఛాన్స్, చావడమే. స్టార్ట్ చేయి. చాలామందిని ఎన్కౌంటర్ చేసావుగా, నీకు కూడా తెలుస్తుందా నొప్పి ఏంటో. ఇప్పుడు చెప్పు నీ స్టోరీ. మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే యాడ్ చేశాను కదా. మా నాన్నగారు ఒక మేజర్ జనరల్, ఇండియన్ ఆర్మీ. ఆయన ఎప్పుడు మట్టి మనకు బతుకునిస్తుంది, ఆ మట్టికి ప్రమాదం వస్తే ఎప్పుడు దానికి మనం ముందుండి కాపాడాలి అని చెప్పేవారు. ఆయనలాగే నేను కూడా ఇండియన్ ఆర్మీకి వెళ్దామని అనుకున్నా, కానీ సెలెక్ట్ కాలేకపోయాను. షూట్. ఫైనల్గా ఇలా పోలీస్ జాబ్ చేస్తున్నా. నేనున్న సిటీలో క్రిమినల్స్ ఉండకూడదని ఎన్కౌంటర్ స్టార్ట్ చేశా. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు చెప్పరా నీ కథ ఏందో? మీరు ఎలా అయితే బతకరు నేను కూడా అలానే బతకను. కానీ మీరు నేల మీద ఉండే ఆకాశాన్ని అందుకోవడానికి పోరాడారు, నేను నేల మీద ఉండడానికి పోరాడా. మీరు మీ గురించి చెప్పినప్పుడు కనీసం బేసిక్ నీడ్స్ గురించి మెన్షన్ కూడా చేయలేదు. ఫుడ్, షెల్టర్, స్లీప్, లవ్, హెల్త్. బికాస్ ఇవన్నీ మీకు చాలా ఈజీగా మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చాయి, కానీ నా జీవితం అంతా వాటి కోసం పోరాడడానికే సరిపోయింది. నేను ఒక ట్రస్ట్లో పెరిగాను. నా దురదృష్టానికి అది నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత సర్కస్లో ఈ జోకర్ గెటప్ వేసి తిండి పెట్టారు 1 నెల వరకు. ఆ తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసా. అప్పుడే దొంగతనం అంటే ఏంటో ఆకలి నేర్పించింది. పడుకోవడానికి రైలు స్టేషన్కి వెళ్తే మీ పోలీసులు వచ్చి మర్డర్ కేసులు ఇరికించి జైలుకి పంపించారు. యవ్వనమంతా రౌడీలు, గ్యాంగ్స్టర్లతో గడిచింది. ఈ ఊరు పేరు లేనోడికి సమాజం ఒక పేరు ఇచ్చింది, మర్డరర్ అని. నాకు కూడా నచ్చింది. పెరిగిన చోటు, పద్ధతి ప్రతి మనిషి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది. జీవితంలో ఏ పాపం చేయలేదా? పాపాలు చేయడానికి నేనేమీ నీలా క్రిమినల్ని కాదు. ఓ ఓకే. రేవతి చౌదరి ఏ పాపం చేయలేదు. రేవతి రెడ్డి చేసి ఉంటుందా? ఏంటి అలా చూస్తున్నారు? మీ ఇద్దరికి ఏ లింక్ లేకుండా ఇక్కడ కూర్చోబెట్టాను కదా. చెప్పు ఇంకా. వైజాగ్లో చదువుకున్నప్పుడు ఇద్దరం ఒక కాలేజే. మేమిద్దరం ప్రేమించుకున్నాం. షూట్. మా ఇంట్లో ఒప్పుకోలేదు. మేము పెళ్లి చేసుకున్నాం. కొన్నేళ్ళు బయట కలిసి బతికాం, కానీ మాకు డివోర్స్ అయింది. ఎందుకు విడిపోయారు? పెళ్ళి కొన్నాళ్ళకే తనకి నాకు ఒకేసారి జాబ్స్ వచ్చాయి. అంతా బాగానే ఉందనే టైంకి అనుకోకుండా మాకు ఒక బాబు పుట్టాడు. ఇద్దరికి జాబ్స్ ఉండడం వల్ల బాబుని సరిగ్గా చూసుకోలేకపోయాం. సో తనని జాబ్ మానేయమని చెప్పినా తను వినలేదు. సో డైవర్స్ తీసుకున్నాం. షూట్. ఎంతసేపు ఇంక ఈ ముసుగులో గుద్దులాట? మీరు చేసిన ఆ పాపానికి ఇప్పుడు 15 ఏళ్ళు.
మనం ఎంత తెలివని వాళ్ళమంటే బాబుని కన్నారని నువ్వు చెప్పావు. ఆ బాబుని ఏం చేశాడని వీడు చెప్పడు. ఆ బాబుని నేనే అని నేను చెప్పను. ఏమన్నా ఇందాక నొప్పి అంటే ఏంటో తెలుసా? ఏ రోజైనా ఆకలి నొప్పిని అనుభవించావు నువ్వు? మీ పేరెంట్స్ ఎలా పెంచారని అడిగావుగా, చెప్పు. మీ నాన్నగారిని చూసి నువ్వు లెక్చరర్ అయ్యా, ఆయన వాళ్ళ నాన్నని చూసి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. మరి క్రిమినల్స్తో పెరిగిన వాడు క్రిమినల్ అయితే తప్పేంటి? ఒక మృగం రానంత వరకే హ్యాపీ ఫ్యామిలీయా? ఆ మృగానికి ప్రాణం పోసిందే నువ్వు. పాపాలు చేయడానికి మీరు అలా క్రిమినల్ కదా. మీరు చేసిన పాపం వల్ల ఈరోజు నేను క్రిమినల్ అయ్యాను. సార్, ఇందాక మీరేమన్నారు? అనుకోకుండా పుట్టాను. యూ మీన్ మీరు సెక్సువల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు పిల్లలు పుడతారని తెలియదా? దెన్ వై యూ డోంట్ వేర్ ద కాండమ్? ఓ, ఐ థింక్ యూ వాంట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ యూ డోంట్ నో హౌ టు రైస్ ఎ చైల్డ్. ప్రొఫెషన్ అంటే అంత పిచ్చున్నప్పుడు పిల్లలు ఎందుకు అన్నారు? పెళ్లి జరిగే ముందు చీర కంచిపట్టే కావాలి, సూట్ అరమనే ఉండాలి, హైదరాబాద్లో ఫ్లాట్ ఉండాలి, హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు కదా. మరి పిల్లల్ని ఎప్పుడు కనాలని ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? పిల్లలు ఎలా పెంచాలో తెలుసుకున్న తర్వాత పిల్లలు కనండి. మీరు ఇందాక అన్నారు మీరున్న సిటీలో క్రిమినల్స్ ఉండకూడదని. అస్సలు మీరు చేస్తున్న పద్ధతే రాంగ్ సార్. సార్, మొగాలని చంపడం కాదు, వాళ్ళు తిరిగి పుట్టనివ్వకూడదు. స్కూల్స్కి వెళ్ళండి, టీచర్స్కి స్టూడెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలని అవేర్నెస్ ఇవ్వండి. కపుల్స్కి అవేర్నెస్ ఇవ్వండి, పిల్లల్ని ఎలా పెంచాలని. పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి కాండమ్ యూజ్ చేయమని చెప్పండి. పేరెంటింగ్ గురించి యాడ్ చేయండి. పుట్టుకతోనే ఎవరు క్రిమినల్ కాదు సార్, మన సొసైటీయే వాళ్ళు అలా తయారు చేస్తుంది. మిగతా వాళ్ళు వాళ్ళ అవసరాని కోసం వీళ్ళు పెంచి పోషిస్తున్నారు అంతే. ఆల్రెడీ 5 రౌండ్స్ అయిపోయి, ఇదే లాస్ట్ ఛాన్స్. కోకిల చాలా అందంగా పాడుతుంది కదా, కానీ దాని వెనకున్న చేదు జ్ఞాపకాలు తెలుసా మీకు? కోకిల తన గుడ్లన్నీ కాకిగూడులో వదిలేస్తుంది. కాకి కూడా తన పిల్లలని పెంచుతూ ఉంటుంది. కానీ ఈ కోకిల పిల్ల మాత్రం కాకి పిల్లల్ని చంపుతూ ఎదుగుతుంది. ఆ తర్వాత తను ఎదిగిన చెట్టును కూడా కాల్చేస్తుంది. కానీ ఈ కోకిల వదిలేసిన కోకిలను కాలుస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా మీకు పిల్లలు పెంచడం రాదు. మీ అమ్మాయి అదే నా చెల్లి. నేను రేప్ చేస్తున్నంతసేపు షీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఫైటింగ్ స్కిల్ టు స్లాపింగ్ ఆర్ ఎస్కేపింగ్. ఇంకా మీ అబ్బాయి విషయానికి వస్తే ఫుల్గా డ్రింక్ చేసి ర్యాష్ డ్రైవింగ్తో ఒక యాక్సిడెంట్ చేస్తే మీ కానిస్టేబుల్ మీ వరకు రాకుండా చూసుకున్నాడు. అడవిలో ఆది మానవులు కూడా ఆడవారికి వేట నేర్పించేవారు, మృగాల నుంచి కాపాడుకోవడానికి. ఆధునికంలోనూ అడవులు లేవు, ఆది మానవులు లేరు, కానీ మృగాలు మాత్రం మనిషి రూపంలో అలానే ఉన్నాయి. కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. చాలు, ఇంకా టైం చాలా అయ్యింది. స్పీచ్ కూడా చాలా ఎక్కువైంది. లెట్స్ రెడీ టు డై. ఇదే లాస్ట్ ఛాన్స్. ముగ్గురులో ఎవరినైనా ఒకరిని కాల్చు. షూట్. I said shoot. మిమ్మల్ని అంత ఈజీగా పోనిస్తానా? బుల్లెట్లు ఎప్పుడో తీసాను. నిజమే, నేను చేసిన తప్పే. నేను ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు కూడా మాతో పాటు వచ్చేయి. ఈ కేసు నుండి నేను ఎలాగైనా కాపాడుతాను. నువ్వు మాతో వచ్చే. ఇదే మీరు ఒక 1 వీక్ ముందడుగుంటే అన్నీ వదిలేసి వచ్చేసేవాడినేమో, కానీ అది ఇప్పుడు జరగని పని. నా చెల్లికి నాన్న రేప్ చేశారని తెలిస్తే తను తట్టుకోగలదా? అయినా ఆ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అన్నాడు, మీరే నా పేరెంట్స్ అని టీవీలో చూసి చెప్పాడు. ఒకవేళ ఆయన అలా చెప్పకపోయింటే ఆ అమ్మాయి ఎవరు అనుకుని నేను హ్యాపీగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే తన నా చెల్లి అని తెలిసిందో అప్పుడే రెగ్రెట్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. అది నేను చచ్చే వరకు పోదు. ఇంతకీ ఇల్లు ఎవరిదో గుర్తుపట్టారా? ఇది మీరు కలిసి ఉన్న ఇల్లు.
నా పేరేంటో తెలుసుకోవచ్చా? సూర్య. సూర్య రెడ్డియా లేక సూర్య చౌదరినా? వద్దులేండి, సూర్యలానే ఉండనివ్వండి. రే, పోలీసులకు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిసిపోయింది. మొత్తం డిపార్ట్మెంట్ అంతా వస్తుంది. అసలు వాళ్ళకెలా తెలిసిందిరా? నేనే చెప్పా. మీరు సూర్య కాకుండా కరుణ అని పెట్టాల్సింది. సేమ్ భారతంలో కరుణలా పుట్టిన వెంటనే పేరెంట్స్ దూరం అయ్యి మరో పక్కన చేరి పేరెంట్స్ కష్టాలు తెస్తాడు. కానీ నిజం తెలిసాక కూడా చెడువైపు యుద్ధం చేశాడు. నేను కూడా క్రిమినల్ లాగే చనిపోతా. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాఘవరెడ్డి, ఇది మీ 19th ఎన్కౌంటర్. ప్లీజ్ అలా చేయకు. మేము జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. అని చెప్పింది కరెక్టే. ప్లీజ్ నువ్వు అలా చేయకు. పితృని యందు పుత్రునికి ప్రత్యోగం కలుగు. నేను చనిపోయాక నా ఫేస్ కూడా మీరు చూడొద్దు, అందుకని ఈ మేకప్ కూడా. రేపు ఉదయించిన సూర్యుడు ఈరోజు అస్తమిస్తున్నాడు. ఐఎమ్ సూర్య ద క్రిమినల్ సైనింగ్ ఆఫ్.